భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు గుడ్ టైం స్టార్ట్ అయింది. 18 నెలలుగా కేబినెట్ బర్త్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక కేబినెట్ ర్యాంక్ లేక ఇటు సీనియర్ ఎమ్మెల్యే సతమతమవుతున్నట్టు తెలుస్తుంది. మంత్రి నారాయణ ద్వారా ఇటు చంద్రబాబు మరియు లోకేష్ తో మంత్రాంగం జరిపారు. ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్ట్ ను ఇటు లోకేష్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే పరిశ్రమలకు కావాల్సిన భూసేకరణ బాధ్యతలను ఇటు గంటాకైతే అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, ఇప్పుడు 18 నెలలుగా ఇటు చూసుకుంటే ఈ నిరీక్షణకు గంటా శ్రీనివాసరావుకు నిజంగానే ఒక బ్రేక్ పడిందని అనుకోవచ్చు అంటారా? ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు సీనియర్ నేతగా ఉన్నటువంటి గంటా శ్రీనివాస్కు సంబంధించినంత వరకు 18 నెలల నుంచి కేబినెట్ హోదా లేక ఎమ్మెల్యేగానే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా తనకి కేబినెట్ లో వస్తుందంటూ కూడా కేబినెట్ హోదా వస్తుందంటూ కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 18 నెలల నుంచి కూడా కేబినెట్ హోదా లేకపోవడంతో ఎమ్మెల్యేగా సాధారణంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగింది. అయితే మంత్రి నారాయణకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఎరకొడుగా ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రి నారాయణ ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడుతో పాటుగా లోకేష్ తోటి మంత్రాలు జరిగిన అనంతరం కూడాను ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి మంత్రి నారా లోకేష్ ఆఫర్ చేసినట్టుగా ఊహాగానాలు అందుతున్నటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర పరిశ్రమల అభివృద్ధికి సంబంధించినంత వరకు కూడాను భూసేకరణకు సంబంధించినంత వరకు కూడా అంతా గంట చూసుకోవాలంటూ కూడా ఏదైతే గుసగుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లలో కూడాను మంత్రిగా ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్నటువంటి పరిస్థితుల్లో తనకి కేబినెట్ హోదా వస్తుందంటూ కూడా 18 నెలల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నిరీక్షణలో నిజంగా ఇది ఒక ముందడుగుగానే చెప్పాల్సినటువంటి నిరీక్షణకు సంబంధించినంత వరకు బ్రేక్ పడిందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. కాకపోతే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు సీనియర్ గా నేతగా ఉన్నటువంటి గంటాలకు సంబంధించినంత వరకు విశాఖ ఇప్పుడు భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే భీమిలి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ఎప్పుడైతే ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి కీలకమైన అంశాలతో పాటుగా కోస్టల్ కారిడార్ కి సంబంధించినంత వరకు ఏదైతే భీమిలి టు చెన్నై వరకు ఉండేటటువంటి కోస్టల్ కారిడార్ కి సంబంధించి అదే విధంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎకనామిక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైతే తీర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇప్పటికీ అడుగులు పడుతున్నటువంటి నేపథ్యం గూగుల్ డేటా సెంటర్ లాంటి పెద్ద డేటా సెంటర్లు వస్తున్నటువంటి పరిస్థితుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు అన్ని కూడా తరలి వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇదే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే గూగుల్ కి సంబంధించినంత వరకు భూ కేటాయింపులు జరగడం జరిగింది. అదే విధంగా మిగిలిన కంపెనీలు వస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించినంత వరకు విశాఖను ఒక ఐటీ హబ్ గా చేయడంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అంటే మరి ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకుంటే వైసీపీ ఆధీనంలో ఉన్న ఇటు ఈ గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా హ్యాండిల్ చేయగల ఇటు లీడర్ గా ఇటు గంటా శ్రీనివాసరావుకే ఫస్ట్ చాయిస్ గా తీసుకుంటున్నారంటారా? స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు మరికొంత కాలంలోనే స్థానిక సంస్థల పదవి కాలం ముగిసిపోతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి తరుణం. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల బలోపేతంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే సీనియర్ నేతల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి పార్టీ అధిష్టానం ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు చాలా సీనియర్ నేతగా ఉండడం, గతంలో మంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితి. అయితే 18 నెలల నుంచి కూడా కేబినెట్ హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ కూడాను ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ఏ కీలక అంశం జరిగినప్పటికీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో భీమిలి నియోజకవర్గంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నేపథ్యంలో తనకంటూ ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానానికి మొరపెట్టుకున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అధిష్టానంతో ఏదైతే చర్చలు జరిగాయో చర్చలు సక్సెస్ అయినట్టుగా సమాచారం అందుతా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు చైర్మన్ పోస్ట్ తో పాటుగా పరిశ్రమలకు సంబంధించినంత వరకు కూడా పరిశ్రమలకి ప్రోత్సాహం కల్పించే విధంగా భూసేకరణ లాంటి అంశాలపై కూడా పూర్తిగా దృష్టి సారించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టును కేటాయించడం అంటూ జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించినంత వరకు కూడా గత కొంతకాలం నుంచి కూటమి ప్రభుత్వం త్వరిగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటుగా జూలై నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మిగిలిన ప్రాంతాలన్నింటినీ కూడా కనెక్ట్ చేసే విధంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి తరుణంలో కేబినెట్ హోదా కల్పించడంతో పాటుగా
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా సీనియర్ నేతలను ఒక తాటి మీద తీసుకొచ్చి స్థానిక సంస్థలన్నీ కూడా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకునే విధంగా కూడా ఈ అడుగు పడుతుందని చెప్పొచ్చు. గంటాకు సంబంధించినంత వరకు భీమిలి నియోజకవర్గంలో అత్యంత పట్టున్నటువంటి నేతగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అదే ప్రాంతంలో ప్రజారాజ్యంలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భీమిలి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు చాలా సీనియర్ నేతగా ఉండడం, భీమిలి నియోజకవర్గంలో అనువనువు తనకు తెలిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలతో పాటుగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా గంట అత్యంత కీలకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో తనకంటూ ఒక ప్రాధాన్యత కల్పించుకున్నటువంటి నేతగా, తనకంటూ ఒక మార్కు తీసుకొచ్చినటువంటి నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి నేతల్ని ప్రసన్నం చేసుకోవడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా ముందు కూడా ప్రిపరేషన్ గానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గంటకు సంబంధించినంత వరకు 18 నెలల నుంచి ఉన్నటువంటి నిరీక్షణకి తెరపడిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే పరిశ్రమలకు కావాల్సిన భూసేకరణ బాధ్యతలు ఏవైతే అప్పగించారో ఇటు గంటకు, అంటే ఇప్పుడు దీని కనుక సాఫీగా కంప్లీట్ చేసినట్లయితే కనుక మరి ఇప్పుడు పదవి ఖాయమేనంటారా? సక్సెస్ఫుల్ గా ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు ఏదైతే వెనకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి పరిస్థితి, ఏదైతే రాష్ట్ర విభజనకు ముందు ఇదే పరిస్థితి, రాష్ట్ర విభజన జరిగి 15 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడాను ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించినంత వరకు వెనకబడిన జిల్లాలుగానే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అకాడమిక్ కారిడార్ తో పాటుగా స్థానిక ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమల ప్రోత్సాహంతో పాటుగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరిగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో భూసేకరణ లాంటి అంశాలు చాలా కీలకంగా ఉండేటటువంటి పరిస్థితి. పరిశ్రమలకు సంబంధించినంత వరకు రాయితీలతో పాటుగా భూసేకరణ లాంటి అంశాలు చాలా తలనొప్పిగా తయారయ్యేటటువంటి పరిస్థితుల్లో భూసేకరణ అంశాలు సీనియర్ నేతగా ఉన్నటువంటి గంటాన్ని తీసుకొచ్చి భూసేకరణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అనేక సమస్యలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేందుకు భూసేకరణకు సంబంధించినంత వరకు కూడా గంట కీలకంగా ఉంటారంటూ కూడాను రాష్ట్ర ప్రభుత్వం భావించినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పోస్ట్ కేటాయించడం, దాంతో పాటుగా త్వరితగతిన ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు ఇప్పటికే 15 ఏళ్ల నుంచి కూడా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి. విశాఖ ఒకటి తప్ప విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ వలసలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సన్నాహాల్లో భాగంగా ఈ యొక్క ముందడుగుగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గంటాకు సంబంధించినంత వరకు కూడా సీనియర్ నేతగా ఉండడం, అనువనువు తెలిసినటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్రలో పూర్తిగా జల్లెడి పెట్టినటువంటి మనిషిగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో భూసేకరణ లాంటి అంశాలతో పాటుగా ఎకనామిక్ కారిడార్ చైర్మన్ గా కూడా ఇవ్వడంతో ఆ పదవికి వన్నొచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించడం, దీంతో పాటుగా ఆఫర్ చేసినట్టుగా ఏదైతే గుసగుసలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. భూసేకరణ లాంటి అంశాలపై గంట కీలకంగా పరిచయం అయిన తర్వాత, కీలకంగా పనిచేసిన తర్వాత చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉండబోతుంది. దాంతో పాటుగా కేబినెట్ హోదా కల్పించే అవకాశం కూడా ఉండే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. రైట్. ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను భరత్. చూసుకుంటే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఇటు గుడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాలి. 18 నెలలుగా కేబినెట్ బర్త్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. కేబినెట్ ర్యాంక్ లేక ఇటు సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సతమతమవుతున్నారని చెప్పాలి. మంత్రి నారాయణ ద్వారా ఇటు చంద్రబాబు మరియు లోకేష్తో మంత్రాంగం జరిపారు. ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్ట్ను ఇటు లోకేష్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. పరిశ్రమలకు కావాల్సిన భూసేకరణ బాధ్యతలను లోకేష్ అప్పగించినట్టు తెలుస్తోంది. మంత్రి పదవి కోసం ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న మాజీ మంత్రి అయితే ఇటు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ రాబోతుంది అంటూ కూడా ప్రచారం నడుస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా పవర్ ఉన్నా సరే ఆయనకు అత్యంత ఇష్టమైన పదవి మాత్రం ఇటు దక్కలేదు అంటూ కూడా ఆయన ఎన్నో నెలలుగా సతమతం అవుతున్న అంశం మనం చూడొచ్చు. ఎమ్మెల్యేగా ఇటు ప్రస్తుతం గెలిచి ఇటు ఇంతటికి కూడా ఏంటి పదవి అంటే ఇటు ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్ట్ను ఇటు లోకేష్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పదవిని సీఎం చంద్రబాబు గంటాకు కట్టబెట్టబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం నడుస్తోంది. ఈ మధ్య ఉత్తరాంధ్ర, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇదే నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చూసుకుంటే పరిశ్రమలు, పెట్టుబడులు తేవడం మరియు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి కలుగుతుంది అంటూ ప్రభుత్వం ఒక టాస్క్గా పెట్టుకుంది. ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ పరిధిలోకి చూసుకుంటే మొత్తం 9 జిల్లాలు వస్తున్నాయి. అవి ఏంటి అని ఒకసారి చూస్తే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, పాడేరు, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం వరకు అయితే విస్తరించారు. ప్రస్తుతం ఏ సమస్యలు లేకుండా ఇటు
స్మూత్ గా ఈ అంశానికి సంబంధించి భూసేకరణను పూర్తి చేయగల లీడర్ కోసం అయితే కూటమి సర్కార్ చూస్తూ ఉంది. ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజనల్ పరిధిలో అంత సమర్థత ఉన్న నేత గంటా శ్రీనివాసరావు మాత్రమేనని చంద్రబాబు మరియు లోకేష్ భావిస్తున్నారు అంటూ ఒక వైపు నుంచి అయితే వినిపిస్తుంది. ఇక ఈ పరిశ్రమలకు సంబంధించి కావాల్సిన భూసేకరణ బాధ్యతలను ఇటు గంటా శ్రీనివాసరావుకి అయితే అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దీన్ని గనక ఇటు శ్రీనివాసరావు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగితే ఖచ్చితంగా పదవి ఖాయం అంటూ ఒక వైపు నుంచి వినిపిస్తోంది. ఇక దీనికి ఇటు గంటా గనక సత్తా చాటితే ఇటు భవిష్యత్తులో పూర్తి స్థాయి కేబినెట్ బర్త్ కూడా ఖాయం అంటూ ఒక వైపు నుంచి వినిపిస్తుంది.